తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో పాటు సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ప్రణీత్ రావు తన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను వెల్లడించినట్లు సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డితో సహా ప్రముఖ కాంగ్రెస్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే రియల్టర్లు, సినీ ప్రముఖుల ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు బయటపడుతూ ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రియల్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు కూడా ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయట. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినీ పరిశ్రమను కూడా తాకిందనే చెప్పుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్ల ఫోన్ నంబర్లు ఉండటం సంచలనం రేపుతోంది. అలాగే ప్రముఖ యాంకర్ల ఫోన్లపై కూడా ట్యాపింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తెలుగు పరిశ్రమ నుంచి ముంబైకి వెళ్లిపోయిన ఓ ప్రముఖ హీరోయిన్ ఫోన్ నంబర్ కూడా హ్యాక్ చేసినట్లు సమాచారం. ఇటీవల ఓ తెలుగు హీరోయిన్కు సంబంధించిన వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడినట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఓ రాజకీయ నాయకుడితో ఆమె సన్నిహితంగా మాట్లాడిన కాల్ను కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వెనుక ఉన్న ఓ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారం దేనికి దారితీస్తుందో అని అందరిలోనూ ఓ రకమైన కుతూహలం నెలకొంది.